హాయ్ అండి. నమస్తే. నేను ఈరోజు మీకందరికీ ఒకటి తెలియజేయాలనుకుంటున్నా. అసలు ప్రభుత్వము, రాజకీయము ఇవన్నీ పక్కన బెడితే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళు ఎంతో చదివి ఆ స్థాయికొచ్చి ఉంటారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంటది. రేపు ఇంకొక ప్రభుత్వం ఉంటది. అది వాళ్ళకి గూడా తెలుసు. ఇన్ని తెలిసినా కూడా ప్రజలని ఎంత ఇబ్బందికి గురి చేస్తున్నారంటే ఈ డిపార్ట్‌మెంట్‌లో, ఈ డిపార్ట్‌మెంట్ చేసే అంత మోసము ఎక్కడ లేదు. సామాన్య ప్రజలకు ఏ విధంగా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నారో వాళ్ళ వ్యక్తిత్వానికి, వాళ్ళ మనసుకి వదిలేద్దాం. చదువు, సంధ్య లేనివారు, అరకొర ఆస్తి ఉన్నవాళ్ళు, 30 సెంటో, ఎకరో పొలం ఉన్న వాళ్ళకి కూడా మీరు అన్యాయం చేసుకుంటూ బతుకుతున్నారు. మరి మీ డిపార్ట్‌మెంట్‌లో అందరిని అంటున్నారు అనుకోకండండి. కొందరు మంచి వాళ్ళు ఉన్నారు, కొందరు చెడ్డవాళ్ళు గూడా ఉన్నారు. రికార్డ్ పరిశీలించి కూడా అది తప్పని తెలిసి కూడా మీరు న్యాయం చేయలేని వాళ్ళు మీరొక ఎంఆర్ఓ వల్ల? ఆ ధైర్యం లేనప్పుడు మీకు ఆ సీట్ అవసరమా? మీరు వచ్చింది ప్రజలకు సేవ చేయడానికా? రాజకీయ నాయకులు చెప్తే చేయడానికా? మిమ్మల్ని ఆ సీట్‌లో కూర్చోపెట్టింది పబ్లిక్ కోసమా? లేకపోతే కేవలం రాజకీయ నాయకుల కోసమే కూర్చున్నారా? సామాన్య ప్రజలు ఎవరైనా ఫోన్ చేపిస్తే కానీ మీరు పనులు చేయరు. లేదా మాలాంటి వాళ్ళం ఎవరమన్నా పోయామా మినిస్టర్‌కి చెప్పారా? ఎమ్మెల్యేకి చెప్పారా? ఎవరితన్నా పైనుంచి చెప్పిస్తే కానీ మీరు పనులు చేయరు. మా ఆస్తికి ఎవరండి తోపులు? మీరు తోపులా? రాజకీయ నాయకులు తోపులా? మా ఆస్తికి మేము ఫోన్లు చేపించుకోవాలా? మేము వెళ్ళి అడగాలా? చేత కాకపోతే చెయ్యమని డైరెక్ట్‌గా చెప్పలేని ధైర్యం ఉన్న మీ వ్యవస్థ వాళ్ళు మమ్మల్ని కాళ్ళు అరిగేంత వరకు తిప్పించుకుంటారా? ఎన్ని రోజులు తిప్పించుకుంటారు? ఎన్ని సంవత్సరాలు తిప్పించుకుంటారు? పేషెన్స్ అనేది ఒకటే ఉంటదా? ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే మంటు నూనెలు పోసి అంటు చెక్కుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే వ్యవస్థ అని కూడా మర్చిపోయేసి మీరు చేసే అక్రమాలకు, మీరు చేసే దౌర్జన్యాలకు, మీరు చేసే ఫైల్స్‌ని లోపల మాఫింగ్‌లు చేస్తారు. సిగ్గు అనిపించట్లా? ఒక రికార్డును మీరు మార్చి జనాలను మోసం చేస్తున్నారే మీ మనస్సాక్షికి అర్థం కావట్లా? ఎంతమందిని మోసం చేసుకుంటూ బతుకుతారు రెవెన్యూ వాళ్ళు? ప్రభుత్వం చెప్తేనే మీరు చేస్తామంటే, జనాలకు సేవ చెయ్యము అంటే, అదే ప్రభుత్వానికి జనాలు ఓట్లేసి గెలిపించారండి. అది మర్చిపోయారా మరి? మీకు రికార్డులు పరిశీలించడం తెలీదా? అది అన్యాయమా, న్యాయమా అని? తెలిసినప్పుడు ఎందుకు నువ్వు మరి చేయలేదు? చేత కాకపోతే చేత కాదని చెప్పి రాసివ్వండి. ఎక్కడ ఫైట్ చేయాలో అక్కడే ఫైట్ చేస్తాం. ఒక సైట్ గురించి 5-6 సంవత్సరాల వరకు తిప్పుతారా మీరు? మీకు ఏం రైట్స్ ఉన్నాయి ఒక వ్యక్తిని అంతగా తిప్పడానికి? మీ సొమ్ము అడుగుతున్నామా మేమేమన్నా? మీరు రికమెండేషన్లు ఇస్తే పనులు చేసేటప్పుడు మీరెందుకండి మాకు? ఆ రికమెండేషన్‌తోనే మీకు కావాలన్నప్పుడు పోయి ఎంఆర్ఓ వాళ్ళకు మీ ఎమ్మెల్యేకి, మినిస్టర్లకి పోయి పనులు చేయపోండి. పోయి వాళ్ళ ఇంట్లోనే మీ దందా ఓపెన్ చేసుకోపోండి. వాళ్ళ వల్ల మీరు గెలిచారా? వాళ్ళ వల్లనే మీరు చదువుకున్నారా? వాళ్ళ వల్లనే మీరు ఆ సీట్‌లో కూర్చున్నారా? ఎంతమంది అమాయకులు ఉసురు పోసుకుంటారు మీరంతా? ఎంతమంది ల్యాండ్‌లను మీరు కబ్జా చేస్తారు? ఎంతమందిని మోసం చేస్తారు? మినిస్టర్ చెప్తే చేస్తాం, ఎమ్మెల్యే చెప్తే చేస్తాం. ఎవరు ఎట్లొచ్చారు మినిస్టర్స్? ఎట్లొచ్చారు ఎమ్మెల్యేలు? సాదార్ సీదామైన వాళ్ళు ఓట్లు వేయకుండానే మీరొచ్చారా? ఈ రోజు నుంచి నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇంతకు రెండింతలు ఫైట్ చేస్తాను. ఈ రోజు నుంచి నా సైట్ వరకు నేను పోరాటం చేసినాను. నెక్స్ట్ ఎక్కడ అన్యాయం జరుగుతున్నా, ఎక్కడ బీద ప్రజలని ఆక్యుపైలు చేసుకుంటున్నా ముందు నేను ఉంటాను. ఎక్కడ మీ దందాలు ఓపెన్ చేసుకుంటున్నారో, ఎక్కడ మీ అరాచకాలు ఉన్నాయి, ప్రతిదీ ఏ టు జెడ్ అణువణువున నేను పసిగడుతూనే ఉంటాను. ప్రతిదీ నేను బయటికి తీస్తానే ఉంటాను. చేత కాకపోతే నమస్తే పెట్టుకొని దిగిపోండి. మీరొక్కరే అనుకుంటున్నారా? ఒక ఎంఆర్ఓ పొజిషన్‌లో ఉన్నారు. ఒక ఆర్డీఓ పొజిషన్‌లో ఉన్నారు. ఇన్ని వ్యవస్థల్లో ఉన్నాయి. మీకు రికార్డును పరిశీలించి తేలేరా? ఒక వ్యక్తికి 5 ఏళ్ళు పట్టిందంటే ఇంక ఒక్కొక్కరికి ఎన్ని సంవత్సరాలు? ఇంక ఏం చేస్తున్నారు మీరు?
సీఎం గారు ఎంతో మందికి చెప్తూ వస్తున్నారు, రెవెన్యూ పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. సీఎం గారి దగ్గర ఏమో వెళ్ళి తలలు ఊపేది, ఇడికి వచ్చాక మాకు కాన్ఫరెన్స్ కాల్స్ ఉన్నాయి, టెలికాన్ఫరెన్స్ ఉన్నాయి, మేము బిజీగా ఉన్నాము, స్పందన రోజే రండి అంటారు. మీకు స్పందన రోజే రావాలంటే బీద ప్రజలకు పనులు ఉండవా? వాళ్ళు కూటి కోసం పనులకు పోతే బతకగలుగుతారు. లేదా మీరు పెడతారా? మీరేమన్నా వాళ్ళు అర్జీ రాసుకొని రాపండి అంటారు. అర్జీ రాసుకుని వాళ్ళు చదువు రాదు, బయటకు పోతే 100 రూపాయలు ఇచ్చి అర్జీ రాయించుకోవాలి. వాళ్ళు వచ్చే 300 కూలి మీకు ఇస్తారా? వాళ్ళు తిరగడానికి వాళ్ళు ఛార్జీలు పెట్టుకొని వస్తారా? మీ చుట్టూ తిరుగుతారా? మళ్ళీ మీరు మాట్లాడే మాటలు, మీరు చెప్పే మాటలు చిలక జోషం చెప్పినట్టు చెప్తారు. సిగ్గుండాలి అసలు ఈ వ్యవస్థకి. ఎవరు అక్రమం చేస్తున్నారా, ఎవరు ఏం చేస్తున్నారో పరిశీలించలేని వాళ్ళు మీరు ధైర్యంగా మళ్ళీ మాట్లాడుతున్నారా? ఈ రోజు నుంచి చెప్తున్నా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, మీరు ఎంత అక్రమాలు చేస్తున్నారో నేను బయటికి తీస్తా, గుర్తుపెట్టుకో.